హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నటసింహన్, నందమూరి బాలకృష్ణ, భగవంత్ కేసరి, అఖండ, వీరసింహారెడ్డి లాంటి వరుస బ్లాక్ బస్టర్స్ సినిమాలతో ఊపు మీద ఉన్న బాలయ్య ఈసారి సంక్రాంతికి మాస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమాతో భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవికి వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ను అందించి మెగాస్టార్కి గట్టి కంబ్యాక్ అందించిన డైరెక్టర్ బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా బాలయ్య కెరీర్లోనే భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇదే సంక్రాంతికి రామ్ చరణ్ అండ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన గేమ్ చేంజర్, అలాగే విక్టరీ వెంకటేష్ అండ్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాల మధ్యలో ముక్కోనపు పోటీని ఎదుర్కొని సంక్రాంతి బరిలో తొడగొట్టి నిలబడ్డాడు బాలయ్య. అయితే విడుదలైన మొదటి రోజే ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుకోవడమే గాక మొదటి రోజు వసూళ్లు 56 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి పోటీలో ఉన్న 2 సినిమాలకు సవాల్ విసిరాడు బాలయ్య. డాకు మహారాజ్ కంటే 2 రోజుల ముందే విడుదలైన గేమ్ చేంజర్ ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో మొదటి రోజు మంచి వసూళ్లు సాధించినప్పటికీ రెండో రోజు నుండి భారీగా కలెక్షన్స్ డ్రాప్ అవడంతో ఇదే అదునుగా బాలయ్య డాకు మహారాజ్ కేవలం మౌత్ టాక్తో వసూళ్ల పరంగా దున్నేసిందనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా ఊహించని రీతిలో ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో థియేటర్స్ పరంగా కాస్త డీలా పడ్డా వసూళ్ల పరంగా ఎక్కడ తగ్గకుండా గట్టి పోటీ ఇవ్వగలిగాడు బాలయ్య. డాకు మహారాజ్ సినిమాలో బలమైన కథా కథనంతో బాలయ్యను చాలా స్టైలిష్గా మాస్ అండ్ ఎలివేషన్స్తో ప్రేక్షకులకు చేరువ చేయడంలో డైరెక్టర్ బాబీ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. దీనికి తోడుగా తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద అసెట్. ఇలా అన్ని విధాలుగా కలిసి వచ్చిన బాలయ్యకు కలెక్షన్ల పరంగా కూడా సంక్రాంతి పండుగని బాగా క్యాష్ చేసుకొని 4 రోజుల్లోనే ఈ చిత్రం 105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగలిగాడు. అంతేకాకుండా వరుసగా 400 కోట్ల సినిమాల జాబితాలో కూడా చేరిపోయాడు. ఇలా కాలం అన్ని విధాలుగా సహకరించినప్పటికీ బాలయ్యకు అలాగే ఆయన అభిమానులకు చిన్న అసంతృప్తి. ఈ మధ్యలో వచ్చిన 5-6 సినిమాల విషయంలో బాలయ్య అసంతృప్తిగా ఉన్నాడు. ఇదే విషయంపై చాలా సీరియస్గా కూడా ఉన్నారని బాలయ్య సన్నిహిత వర్గాలు చెప్పుకుంటున్నారు. అదే థియేటర్ల ఇష్యూ. కొత్త సినిమా విడుదలైన ప్రతిసారి బాలయ్యకు ఈ థియేటర్ల విషయంలో చాలా అన్యాయం జరుగుతుందని అటు బాలయ్య ఇటు బాలయ్య అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సంక్రాంతికి విడుదలైన 3 సినిమాల్లో 2 సినిమాలు నిర్మాత దిల్ రాజువే కాబట్టి థియేటర్స్ కూడా సాధ్యమైనంత వరకు లాగేశాడు. ఇప్పుడు ఇదే విషయంపై బాలయ్య దిల్ రాజుపై చాలా గుర్రుగా ఉన్నాడు. గతంలో బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్తో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అలాంటి సినిమాకు సడన్ గా థియేటర్స్ లేపేసి యంగ్ హీరో శర్వానంద్ సినిమాకి థియేటర్స్ తీసుకున్నాడు నిర్మాత దిల్ రాజు. అలాగే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి బాలయ్య వీరసింహారెడ్డితో ప్రేక్షకుల ముందుకు రాగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో, అలాగే తమిళ సినిమా విజయ్ నటించిన వారసుడు సినిమాలు పోటీగా వచ్చాయి. అయితే ఇక్కడ వాల్తేరు వీరయ్య థియేటర్స్ అలాగే ఉంచి వీరసింహారెడ్డి సినిమా థియేటర్స్ లాక్కొని ఓ తమిళ డబ్బింగ్ సినిమాకి థియేటర్స్ ఇవ్వడం జరిగింది. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోగా విజయ్ నటించిన వారసుడు మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. అయినా కూడా ఆ సినిమాకే ఎక్కువ థియేటర్స్ ఇచ్చాడు. మళ్ళీ గత సంవత్సరం రిలీజ్ అయిన భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకెళ్తుంటే అదే సంక్రాంతికి విడుదలైన తమిళ డబ్బింగ్ మూవీ లియోకి మాత్రం ఎక్కువ థియేటర్స్ ఇచ్చుకున్నాడు. ఇలా థియేటర్ల డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజుదే పై చేయి. అలాగని తన సొంత సినిమాలకు కాదని బాలయ్య సినిమాలకు థియేటర్స్ ఇచ్చే ఛాన్స్ లేదు. అయితే ఈ సంక్రాంతికి 3 సినిమాలు పోటాపోటీగా రావడంతో థియేటర్ల పంపిణీ అంత సమానంగా జరగకపోవచ్చు అనే అనుమానం అప్పట్లో ట్రేడ్ వర్గాల్లో చర్చ జరిగింది. కట్ చేస్తే డాకు మహారాజ్ హీరో నందమూరి బాలకృష్ణ నైజాంలో తన సినిమా ప్రాపర్గా విడుదల కాలేదని, దీనిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. సుమారు 180 స్క్రీన్లలో మాత్రమే నైజాంలో విడుదలైంది. ఇదే సంస్థ గతంలో నిర్మించిన గుంటూరు కారంకి 250కి పైగా స్క్రీన్లలో విడుదలైంది. మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరిగిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇక డాకు మహారాజ్ ఇప్పటి వరకు నైజాంలో 10 కోట్లకు అడ్డు ఇటుగా కలెక్ట్ చేసింది. లాంగ్ రన్ లో ఇది 13 నుండి 15 కోట్ల మధ్య సెటిల్ కావచ్చు.
భగవంత్ కేసరి టోటల్ రన్ లో వితౌట్ జిఎస్టీ 15 కోట్లు కలెక్ట్ చేసింది. డాకు మహారాజ్ కి సరైన థియేటర్లు, సరిపడ స్క్రీన్లు పడి ఉంటే మరో 2 కోట్ల ఓపెనింగ్స్ వచ్చేవని బాలయ్య సన్నిహితుల వాదన. భగవంత్ కేసరిని మించే నెంబర్లు కనిపించేవని వారు లెక్కలు వేస్తున్నారు. గమ్మత్ ఏంటంటే నైజాం పంపిణీ చేసిన దిల్ రాజు వైజాగ్ ఏరియాలో మాత్రం డాకు మహారాజ్ విడుదల చేయలేదు. గమ్మత్ ఏంటంటే నైజాం పంపిణీ చేసిన దిల్ రాజు వైజాగ్ ఏరియాలో మాత్రం డాకు మహారాజ్ విడుదల చేయలేదు. అక్కడ పూర్వి వీర్రాజు విడుదల చేశారు. వైజాగ్ లో డాకు మహారాజ్ కి మంచి రిలీజ్ దొరికింది. ఇది కూడా నైజాంలో అసంతృప్తికి దారితీసినట్లు తెలుస్తుంది. ఇలా బాలయ్య సినిమాలను థియేటర్ల సమస్య గ్రహణంలో వెంటాడుతుందని అటు బాలయ్య అభిమానులు, ఇటు సన్నిహితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. థియేటర్స్ విషయంలో బాలయ్యకు నిజంగా అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? అయితే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయగలరు. సో దట్స్ ఆల్ గైస్, ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.